జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి మనీ లాండరింగ్ కేసును సుమోటోగా తీసుకోవాలని బాధితుడు ఆనంద్ కోరుతున్నారు. మనీ లాండరింగ్ కోసం తమను లోకం మాధవి ఎలా వాడుకుందో అన్ని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన పోలీసులు కేసును క్లోజ్ చేశారని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే మనీ లాండరింగ్కు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. తాను ఇప్పటి వరకు ఒక్క ఎవిడెన్స్ మాత్రమే విడుదల చేశానని బాధితుడు ఆనంద్ తెలిపారు. కానీ నేను ఒక ఎవిడెన్స్ మాత్రమే బయటికి రిలీజ్ చేస్తున్నాను. నాతో పాటు 29 మంది ఉన్నారు. సో ఈ మనీ లాండరింగ్ యాక్టివిటీ వీళ్ళు ఎలా చేశారు, ఈ స్కామ్ ఎలా చేశారు అనేది నేను ఇప్పుడు మీడియా పక్షంగా వివరిస్తున్నాను. నేను ఈ మీడియా పక్షం హైకోర్టు, ఏపీ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టును కోరేది ఏంటంటే ఈ కేసుని సుమోటోగా తీసుకొని ఎవరైతే అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేని త్వరలో డిస్క్వాలిఫై చేసి మీద తగి విచారణ చేయాల్సిందిగా కోర్టు మూలంగా నేను కోరుకుంటున్నాను. సో ఎవరైతే ఈ గవర్నమెంట్ అధికారులు, పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళ యొక్క పరిధిని మరిచి సో ఎమ్మెల్యేకి అనుకూలంగా మాత్రమే రిపోర్టులు రాస్తున్నారు. కానీ సో నేను ఏదైతే ఫిర్యాదు ఇచ్చానో దాని ప్రకారం ఆ యొక్క ఏదైతే మనీ లాండరింగ్ యాక్టివిటీ జరిగిందో ఆ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్లు తీయకుండానే సో ఏకపక్షంగా రిపోర్ట్ అనేది క్లోజ్ చేస్తున్నారు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరైతే ఈఆర్ఓ ఎలక్షన్ ఎంక్వైరీ రిపోర్ట్లో ఉన్నారో అరుణ్ కుమార్ గారికి నేను చెబుతుంది. సో అప్పుడు దాకా ఫోన్లో 15వ తారీఖు నాకు ఫోన్ చేసి మా ప్రొసీజర్లో జూమ్ కాల్ లేదన్నారు. ఆ ప్రొసీజర్లో లేనిదేదో మెయిల్ ద్వారా చెప్పవలసిందిగా కోరుచున్నాము.